నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను లావణ్య ఉట్టుకూరి. లదాఖ్లో శిక్షణలో భాగంగా ఓ యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలు చేపడుతున్న భారత జవాన్లు ఆకస్మిక వరద కారణంగా మృత్యువాత పడడం తెలిసిందే. ఈ ఘటనలో 5 జవాన్లు మరణించారు. వీరిలో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. లదాఖ్లో యుద్ధ ట్యాంక్ నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. దేశ రక్షణ కోసం జవాన్లు త్యాగాలు మరవలేమని తెలిపారు ఆయన. అయితే మరణించిన జవాన్లలో కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకు చెందిన జుబాన్ ఖాన్ ఉండడం బాధాకరమని జగన్ వెల్లడించారు. మృతి చెందిన జవాన్లకు నివాళులర్పించారు ఆయన. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. ప్రమాదంలో అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నానని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ కూటమి. టీడీపీ నేత సి రామచంద్రయ్య, జనసేన పార్టీ అధ్యక్షుడి రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఈ పేర్లను ఖరారైనట్టు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో కూటమి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు టీడీపీ నేత సి రామచంద్రయ్య, అలాగే జనసేన నేత పిడుగు హరిప్రసాద్. అధికారులు, గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 95% పైగా పెన్షన్లు పంపిణీ చేసి సరికొత్త రికార్డును సెట్ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెలలోనే ఒకే రోజులో 95% పైగా పెన్షన్లు పంపిణీ చేయడంపై అధికార యంత్రాంగాన్ని, ఇంటింటికి పెన్షన్ను పంపిణీలో నేరుగా పాల్గొన్న గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఇక గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ఒక్క రోజులో ఈ స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరగలేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. సమర్థ నాయకత్వం ఉంటే ఉద్యోగులు ఎంత అద్భుతంగా పనిచేయగలరు అనేది ఈ పెన్షన్ పంపిణీతో మరోసారి రుజువైందని సీఎం అన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు తీర్చడంలో ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రభుత్వానికి ఎంతో అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఏపీ సమస్యలపై గళం విప్పారు. ఏపీ పునర్నిర్మాణం జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర కేబినెట్ మరింత సహకారం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీ పునర్నిర్మాణం అనేది అత్యంత ప్రాధాన్యత అంశమని లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న ఆర్థిక లోటు గురించి గత 5 ఏళ్లుగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. మా సీనియర్ సహచరులు గత 10 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. ఆర్థిక లోటును భర్తీ చేసేలా నిధులు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరుతున్నాం. ఇక మరో ముఖ్య అంశం, ఏపీ ఎదుర్కొంటున్న రుణభారం. అలాగే ఏపీకి ప్రస్తుతం 13.5 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇంత అప్పు చేసినా కూడా గత 5 ఏళ్లలో ఏపీలో ఎలాంటి మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. అయితే గత 5 ఏళ్లు పోలవరం ప్రాజెక్టు కూడా పడకేసింది. ఓ కొత్త బృందాన్ని పంపి పోలవరం ప్రాజెక్టు వద్ద పరిశీలన చేపట్టినందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని సభలో మాట్లాడారు. ఇక పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీలో 4.3 లక్షల హెక్టార్లకు నీరు అందించే వీలుంది. అదే సమయంలో 28.5 లక్షల ఇళ్లకు తాగునీరు అందించవచ్చు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుతో 960 మెగావాట్ల విద్యుత్తును సృష్టించవచ్చు. ఈ ప్రాజెక్టుకు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని కేంద్రాన్ని కోరారు. ఇక అమరావతి ఏపీ రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలను ₹1 కూడా తీసుకోకుండా ప్రభుత్వానికి అప్పచెప్పారు. అయితే ఏపీ రాజధాని నిర్మాణం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లైనా కూడా ఏపీ ఇప్పటికీ రాజధాని లేకుండా కొనసాగుతూనే ఉంది. విశాఖ, చెన్నై ఎకనామిక్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం తోడ్పాటు అందించాలి. ఈ ఎకనామిక్ కారిడార్తో విశాఖ పోర్ట్, కాకినాడ పోర్ట్, మచిలీపట్నం పోర్ట్, కృష్ణపట్నం పోర్ట్ అనుసంధానం చేయొచ్చు. ఈ కారిడార్ పూర్తయితే ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తాయి, కొత్త పరిశ్రమలు వస్తాయి. ఈ ఎకనామిక్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి తూర్పు ఆసియా దేశాలకు మధ్య అనుసంధానత ఏర్పడుతుంది.
అటు ఏపీకి రైల్వే ప్రాజెక్టులు, విద్యా సంస్థలు అలాగే తదితర అంశాలతోనూ కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందుతాయని ఆశిస్తున్నామంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు తన ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడుగా మాజీ ఐఏఎస్ అధికారి కెఎస్ శ్రీనివాసరాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక మౌలిక వసతులు, ప్రాజెక్టుల సలహాదారునిగా శ్రీనివాసరాజు నియామకమయ్యారు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓగా సుదీర్ఘకాలంగా పనిచేసిన కెఎస్ శ్రీనివాసరాజు వీఆర్ఎస్ తీసుకున్నారు. ఏపీ ఐఏఎస్ క్యారిడార్లో 2001 బ్యాచ్కు చెందిన ఆయన 2011లో వైజాగ్ డిప్యూటీ కమిషనర్గా ఉన్న సమయంలో కూడా టీటీడీ జేఈఓగా నియమితులయ్యారు. ఏప్రిల్ 20వ తేదీన జేఈఓగా బాధ్యతలు తీసుకుని 2019 జూన్ వరకు ప్రభుత్వాలతో సంబంధం లేకుండా 8 ఏళ్ల 2 నెలల పాటు పనిచేశారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల్లో కూడా జేఈఓగా విధులు నిర్వహించి టీటీడీలో తనదైన ముద్ర వేశారు శ్రీనివాసరాజు.